హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గీతాంజలి 725. ఈరోజైతే మేము మల్లూరు జాతరకి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. కిందైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ శని ఆదివారాలు చాలా ప్రత్యేక తైలాభిషేకం అయితే స్వామివారికి చేయడం జరుగుతూ ఉంటుంది. శని ఆదివారాలు అయితే చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు. చూడండి జాతర ఎలా ఉందో చూడండి. కింద అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు. ఫస్ట్ అయితే ఇలా వెళ్ళాలి. మెట్ల మార్గం మధ్యలో స్వామివారి దర్శనం అయితే కొండపైన మనకి కలుగుతుంది. చింతామణి జలపాతం దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే చింతామణి జలపాతం దగ్గరికి అయితే ఇలా వెళ్ళాలి. చూడండి దారిలో అందరు జనాలు వస్తున్నారు. చింతామణి జలపాతం దగ్గర నుంచి చూడండి చెట్ల మీద, కొండల మీద, గుట్టల మీద, రాళ్ళ మీద స్వామివారి నామాలు ఎలా చేశారో చాలా బాగుంది. ఈసారి మనమైతే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇదే చింతామణి జలపాతము. చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. ఈ చింతామణి జలపాతం అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? రాణి రుద్రమ్మదేవి గారు అయితే మనకి ఈ చింతామణి జలపాతం అని పేరు పెట్టారు. ఇవి స్వామివారి కాళ్ళ కింద నుంచి అయితే ఈ నీరు అయితే ప్రవహిస్తూ ఉంటుందంట. ఇక్కడ వారైతే చెప్తున్నారు. ఇక్కడైతే మేము తాగేసి అయితే బయలుదేరాము. అక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. స్వామివారికి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే దారి మధ్యలో అయితే ఇలా చాలా రాళ్ళు కనిపించాయి. అవి ఒకటిగా పేరుస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ అయితే పేరుస్తున్నారు. తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అయితే చూడండి ఎంతమంది జనాలు అయితే రాళ్ళతో పేరుస్తారు. నేను కూడా పేర్చాను. మేము పేరుస్తున్నామని చూసి కూడా అక్కడ ఒక చిన్న బాబు కూడా పేరుస్తూ ఉన్నాడు. సాములందరూ చింతామణి జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నారు. వెళ్తుంటే దారిలో ఒక స్వామి మాకైతే బొట్టు పెట్టారు. పెట్టాకైతే స్వామివారి మెట్ల మార్గం నుంచి అయితే మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సేపు చూపించాను కదా, ఈ ద్వారం నుంచి అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. కొండ మీదకి వెళ్ళినట్లయితే స్వామివారు ఆలయం చేరుకుంటాము. ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలైతే చెప్పుకుందాము. ఈ ప్రాంతంలో నరసింహస్వామి వారు వెలిసిన కొన్ని వేల సంవత్సరాలు అవుతుందంట. పూర్వం రోజుల్లో ఈ దట్టమైన అడవికి రావడానికి ఎటువంటి మార్గం అనేది ఉండేది కాదంట. కేవలం అర్చకులు మాత్రమే వచ్చి స్వామివారి పూజ చేసి తిరిగి వెళ్ళిపోయేవారంట. కానీ జనాలు వస్తుంటే దారి మార్గం అనేది ఏర్పడిందంట. చుట్టూ అడవి మధ్యలో శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. చూడండి పైకి వెళ్ళాలి. పైన అయితే గుడి ఉంటుంది. ఆ స్వామివారు మనకి మానవ శరీరం వలె ముట్టుకుంటే మెత్తగా ఒళ్ళంతా రోమాలతో కలిసి ఉంటారు. ఈ స్వామివారి నాభి నుంచి అయితే ఒక ద్రవం అయితే వస్తుంది. ఆ ద్రవంని పిల్లలు లేని వారికి ఇంకా చాలా రకాలుగా అయితే ఇస్తూ ఉంటారు అర్చకులు. స్వామివారి ద్రవాన్ని నియమనిష్టలతోనైతే తీసుకుంటారు. తీసుకున్న తర్వాతకి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ అర్చకులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ద కాలంలో దీపకన్న మహారాజుకి స్వామివారి కళ్ళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడంట, నన్ను బయటికి తీయండి. అప్పుడు సైన్యం తీసుకొని వచ్చినప్పుడు ఒక గుణపంతో కొండపైన కొట్టేసరికి స్వామివారికి నాభికి అయితే తగిలింది. అప్పుడు స్వామివారు సడన్గా అరిచారంట. ఆ కాయానికి అయితే పసుపు గంధం అయితే పెట్టారంట. ఇక్కడ అయితే శని ఆదివారాలు తైలాభిషేకం అయితే చేస్తారు స్వామివారికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.